హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాషీ లాగ్స్. ఈ ఛానల్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే క్రియేట్ చేయబడిందండి. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయదు. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, సిఆర్పిసిలో అక్యూజ్డ్ కానీ అఫెన్స్ చేస్తున్నప్పుడు ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా అఫెన్స్ సంబంధించి ఏమైనా వెపన్స్ కానీ యూజ్ చేస్తుంటే అక్యూజ్డ్ దగ్గర నుంచి కాకుండా అక్యూజ్డ్ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ దగ్గర కానీ ఎవరికైనా చెప్పున్నా కానీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చుంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా రాబట్టాలి, ఆ వెపన్స్ని ఏ విధంగా సబ్మిట్ చేయమని చెప్పాలనేది కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయండి సిఆర్పిసిలో. ఆ ప్రొసీజర్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సెక్షన్ 91 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్తుందంటే, సమన్స్ టు ప్రొడ్యూస్ ఏ డాక్యుమెంట్ ఆర్ ఏ థింగ్. అంటే అక్యూజ్డ్ దగ్గర కాకుండా ఇంకా అదర్ పర్సన్ దగ్గరైనా కానీ అక్యూజ్డ్ అఫెన్స్ చేస్తున్నప్పుడు ఏదైనా వెపన్ కానీ థింగ్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా యూజ్ చేసి ఉంటే ఆ డాక్యుమెంట్స్ థర్డ్ పర్సన్ దగ్గర కానీ ఉంటే ఆ పర్సన్ నుంచి సమన్స్ ఏ విధంగా పంపించవచ్చు అనేది చెప్పుకుందాం. సెక్షన్ 91 ప్రకారం పోలీస్ ఆఫీసరు ఒక కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎవరి దగ్గరైనా థర్డ్ పర్సన్ దగ్గర ఒక అఫెన్స్ సంబంధించి ఏమైనా వెపన్ కానీ థింగ్ కానీ ఉంది అని కానీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు పోలీస్ ఆఫీసరు రిటన్ ఆర్డర్ అనేది అతనికి ఎగైనెస్ట్గా పంపించి సమన్స్ రూపంలో పంపించి అతని దగ్గర ఏమైనా వెపన్ కానీ డాక్యుమెంట్ కానీ థింగ్ కానీ ఏమన్నా ఉంటే ప్రొడ్యూస్ చేయమని చెప్పి అడగొచ్చు. సెక్షన్ 91 ప్రకారం కోర్టుకి కూడా సమన్స్ అనేవి ఇష్యూ చేయొచ్చు. కోర్టు కానీ పోలీస్ ఆఫీసర్ కానీ థర్డ్ పర్సన్ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ కానీ థింగ్ కానీ ఏమైనా ఉంది అంటే తన దగ్గర ప్రొడ్యూస్ చేయమని చెప్పొచ్చు అనమాట. ఎటువంటి పరిస్థితుల్లో అంటే తను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఆ కేసులో ఈ ఎవిడెన్స్ అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అన్నప్పుడు మాత్రమే సమన్స్ అనేది ప్రొడ్యూస్ చేసి థర్డ్ పర్సన్ దగ్గర నుంచి ఎనీ ఆర్టికల్ డాక్యుమెంట్ కానీ థింగ్ కానీ ప్రొడ్యూస్ చేయమని చెప్పి అడగొచ్చు. ఆ రిటన్ ఆర్డర్ రూపంలో సమన్స్ పంపించి అతని దగ్గర ఉన్న ఐటమ్ ఏదైతే ఉందో ఆ ఐటమ్ని పోలీస్ స్టేషన్కి అంటే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లోనే సబ్మిట్ చేయమని చెప్పచ్చు. లేదా అతను రావడం వీలు కాకపోతే తన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతైనా కానీ ఆ డాక్యుమెంట్ కానీ ఆ థింగ్ కానీ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఎవరి చేతైనా పంపించమని చెప్పొచ్చు అనమాట. సెక్షన్ 91 ప్రకారం అక్యూజ్డ్కి మాత్రం అంటే అక్యూజ్డ్కి ఎగైనెస్ట్గా ఇప్పుడు ఒక అఫెన్స్ సంబంధించి అక్యూజ్డ్ దగ్గర ఏమైనా మెటీరియల్ థింగ్ కానీ ఆబ్జెక్ట్ కానీ ఏమైనా ఉందనుకోండి, అక్యూజ్డ్కి సమన్స్ పంపించడానికి లేదు. ఎందుకంటే తనకి రైట్ అనేది వైలేట్ అవుతుంది కాబట్టి. ఆర్టికల్ 20 సబ్క్లాస్ 3 ప్రకారం అక్యూజ్డ్కి రైట్ అనేది వైలేట్ అవుతుంది కాబట్టి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే సెల్ఫ్ ఎగైనెస్ట్ ఇంక్రిమినేషన్ కాబట్టి తనకి రైట్ వైలేట్ అయ్యే విధంగా అక్యూజ్డ్కి సమన్స్ పంపించి ఆ ఆఫెన్స్ సంబంధించి ఏమైనా డాక్యుమెంట్ కానీ థింగ్ కానీ ఏమైనా ఉంటే ప్రొడ్యూస్ చేయమని అడగకూడదు. అది రైట్ అగైనెస్ట్ సెల్ఫ్ ఇంక్రిమినేషన్ అవుతుంది. సెక్షన్ 92 ప్రకారం పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, పోస్టల్ డిపార్ట్మెంట్లో అక్యూజ్డ్ యూజ్ చేసిన అంటే ఆ అఫెన్స్ సంబంధించి పర్టికులర్ అఫెన్స్ సంబంధించి ఏమైనా డాక్యుమెంట్ కానీ థింగ్ కానీ యూజ్ చేస్తుంటే అక్యూజ్డ్ అది కానీ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏమన్నా వాళ్ళ యొక్క పొజిషన్లో ఉంది అని కానీ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ కానీ వస్తే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ యొక్క పర్మిషన్ కానీ చీఫ్ జ్యుడిషియల్ యొక్క పర్మిషన్ కానీ కోర్ట్ ఆఫ్ సెషన్ యొక్క పర్మిషన్ కానీ తీసుకొని లేదా హైకోర్టు యొక్క పర్మిషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక రిక్వెస్టింగ్ లెటర్ అనేది తీసుకొని అప్పుడు పోస్టల్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ లెటర్ చూపించి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైతే వాళ్ళ పొజిషన్లో ఏదైతే థింగ్ కానీ డాక్యుమెంట్ కానీ ఉందో అది ఇవ్వమని చెప్పొచ్చు అనమాట, డెలివర్ చేయమని చెప్పొచ్చు. సెక్షన్ 93 ఏం చెప్తుందంటే సెర్చ్ విత్ వారెంట్ చెప్తుందనమాట. సెర్చ్ విత్ వారెంట్ వచ్చేసి ఎప్పుడు ఇష్యూ చేస్తారు సెర్చ్ విత్ వారెంట్? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సెక్షన్ 91లో కానీ 92లో కానీ ఈ చెప్పిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని ఒబే చేయకపోతే అంటే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఈ థర్డ్ పర్సన్ కానీ ఒబే చేయకపోతే అప్పుడు సెక్షన్ 93 ప్రకారం సెర్చ్ అనేది ఇష్యూ చేస్తారు. ఒకవేళ డాక్యుమెంట్ అనేది పర్టికులర్ పర్సన్ దగ్గర ఉంది అంటే ఏ పర్సన్ దగ్గర ఉందో తెలియని పక్షంలో ఎవరి పొజిషన్లో ఉందో తెలియదు, అటువంటప్పుడు జనరల్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తారు. జనరల్ వారెంట్ అంటే ఇప్పుడు మొత్తం సెర్చ్ చేయరనమాట, ఏదో ఒక పర్టికులర్ ప్లేస్లో పర్టికులర్ ఏరియాలో ఆ థింగ్ డాక్యుమెంట్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ అనేది పోలీసుల వాళ్ళకి వస్తుంది కదా, సో ఆ పర్టికులర్ ఏరియాని సెర్చ్ చేసి ఏమైనా డాక్యుమెంట్ ఉంటే సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సెర్చ్ వారెంట్ అనేది 2 టైప్స్ ఉన్నాయండి. జనరల్ సెర్చ్ వారెంట్, స్పెసిఫిక్ సెర్చ్ వారెంట్. జనరల్ సెర్చ్ వారెంట్ అంటే ఏ ప్లేస్ని పోలీస్ వాళ్ళు ఎనీ ప్లేస్ అనమాట వాళ్ళకి అనుమానం వచ్చిన స్థలాన్ని
ఎక్కడైనా కానీ ఏ ప్లేస్నైనా కానీ పోలీస్ వాళ్ళు సెర్చ్ చేయొచ్చు. అక్కడ థింగ్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏమైనా దొరికితే వాటిని సీజ్ చేయొచ్చు. ఈ జనరల్ సెర్చ్ వారెంట్ అనేది అబ్యూస్ కాకుండా కోర్టు కొన్ని రీజన్స్ని రికార్డ్ చేసి ఆ వారెంట్ని అబ్యూస్ కాకుండా చూస్తుందన్నమాట. స్పెసిఫిక్ సెర్చ్ వారెంట్ అంటే స్పెసిఫిక్ సెర్చ్ వారెంట్లో ఒక పర్టికులర్ ప్లేస్ని మాత్రమే సెర్చ్ చేయమని చెప్తుంది. ఆ వారెంట్లో మెన్షన్ చేస్తుంటుంది అన్నమాట. సెక్షన్ 94 ఏం చెప్తుందంటే సెర్చ్ ఆఫ్ ప్లేస్ సస్పెక్టెడ్ టు సెర్టైన్ స్టోలెన్ ప్రాపర్టీ ఆర్ ఫోర్జర్డ్ డాక్యుమెంట్స్ గురించి చెప్తుంది. ఈ సెక్షన్ 94 యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఎవరైతే అక్యూజ్డ్ ఈ స్టోలెన్ ప్రాపర్టీకి రిలేటెడ్గా ఏదైనా ఫోర్జర్డ్ డాక్యుమెంట్స్ కానీ స్టోలెన్ ప్రాపర్టీ కానీ యూజ్ చేస్తుంటే ఈ సెక్షన్ ప్రకారం డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ యొక్క పర్మిషన్ కానీ లేకపోతే ఆర్డీఓ గారి యొక్క పర్మిషన్ కానీ లేదా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ యొక్క పర్మిషన్ కానీ తీసుకొని ఆ ప్లేస్లో ఈ పలానా స్టోలెన్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అబ్జెక్షనబుల్ ఆర్టికల్స్ ఉన్నాయి అని చెప్పి సెర్చ్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తుంది కోర్టు. వాళ్ళ యొక్క పర్మిషన్తో ఏదైనా అబ్స్క్రీనబుల్ ఆర్టికల్స్ ఏమైనా ఉంటే అంటే కౌంటర్ఫిట్ కాయిన్స్ కావచ్చు, ఫోర్జర్డ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఫాల్స్ సీల్స్ కావచ్చు, ఇలాగా దొంగ నోట్లు ఉన్నాయి కదా, కరెన్సీ నోట్స్, ఇలాగ ముద్రించే వాటి కోసం యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏమైనా దొరికితే వాటిని సెర్చ్ చేయడం కోసము డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారి యొక్క పర్మిషన్ కానీ ఆర్డీఓ గారి యొక్క పర్మిషన్ కానీ లేదా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ యొక్క పర్మిషన్ కానీ సెక్షన్ 92 ప్రకారం పర్మిషన్ తీసుకొని వారెంట్ అనేది ఇష్యూ చేస్తుందన్నమాట. దాని ప్రకారం సెర్చ్ అనేది చేస్తారు. సెక్షన్ 95 ప్రకారం స్టేట్ గవర్నమెంట్కి అగెయినెస్ట్గా న్యూస్ పేపర్లో కానీ బుక్స్లో కానీ డాక్యుమెంట్స్లో కానీ అఫెన్స్ ఏదైనా ఇల్లీగల్గా ఏమైనా మ్యాటర్ కానీ పబ్లిష్ చేస్తే అండర్ సెక్షన్ 124A ప్రకారం, సెక్షన్ 153 A ప్రకారం కానీ 153 B ప్రకారం 292 or 293 ఆఫ్ ఐపీసీ ప్రకారం అఫెన్స్ అవుతుందన్నమాట. ఆ యొక్క ఏదైతే న్యూస్ పేపర్లో బుక్స్లో కానీ డాక్యుమెంట్స్లో కానీ ఏదైతే పబ్లిష్ చేసి ఉంటారో ఇల్లీగల్గా స్టేట్ గవర్నమెంట్కి అగెయినెస్ట్గా వాటిని ఫర్ఫీచర్ చేస్తారు, జప్తు చేస్తారనమాట. అలా స్టేట్ గవర్నమెంట్కి అగెయినెస్ట్గా ఏదైనా మ్యాటర్ని పబ్లిష్ చేసిన బుక్స్లో ప్రింట్ చేసిన డాక్యుమెంట్స్లో ప్రింట్ చేసిన అలా అటువంటి ఆర్డర్స్ ఎవరు ఇష్యూ చేస్తారంటే మేజిస్ట్రేట్ గారు వాటిని ఫర్ఫీట్ చేయమని చెప్పి ఎనీ మేజిస్ట్రేట్ గారు సెర్చ్ వారెంట్ అనేది ఇష్యూ చేయొచ్చు. లేదా అటువంటి పబ్లికేషన్స్ ఏమన్నా జరిగాయేమో అని చెప్పి ఐడెంటిఫికేషన్ కూడా వారెంట్ అనేది ఇష్యూ చేయొచ్చు. సెర్చ్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు ఆ సెర్చ్ అనేది ఎవరు చేయాలంటే అబోవ్ ద ర్యాంక్ అంటే ఎస్ఐ కంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు ఆ పబ్లికేషన్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ అలాగా స్టేట్ గవర్నమెంట్కి ఇల్లీగల్గా ఏమైనా పబ్లిష్ చేస్తుంటే సెర్చ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఈ సెక్షన్ ప్రకారం డాక్యుమెంట్స్ అంటే పెయింటింగ్స్ కానీ డ్రాయింగ్స్ కానీ ఫోటోగ్రాఫ్స్ కానీ ఎనీ అదర్ విజిబుల్ డాక్యుమెంట్స్ అనమాట. కంటికి కనిపించే డాక్యుమెంట్స్ ఏవైనా కానీ వాటిలో పబ్లిష్ కానీ చేస్తుంటే స్టేట్ గవర్నమెంట్కి అగెయినెస్ట్గా వాటిని ఫర్ఫీచర్ చేయొచ్చు. ఫర్ఫీచర్ చేయమని చెప్పి సెర్చ్ వారెంట్ అనేది ఇష్యూ చేయొచ్చు ఎనీ మ్యాజిస్ట్రేట్. సెక్షన్ 95 ప్రకారం ఏవైతే ఆర్టికల్స్ని ఫర్ఫీచర్ చేశారో సెక్షన్ 96 ప్రకారం ఎవరైతే అగ్రీడ్ పర్సన్ ఉన్నారో ఆయన హైకోర్టులో రెమెడీ అనేది పొందవచ్చు అనమాట. ఏదైతే న్యూస్ పేపర్స్ని బుక్స్ని డాక్యుమెంట్స్ని ఏవైతే ఫర్ఫీచర్ చేశారో సెక్షన్ 95 ప్రకారం వాటిని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో కన్సర్న్ స్టేట్ యొక్క హైకోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు. అగ్రీడ్ పర్సన్ హైకోర్టులో ఎప్పటిలోగా పిటిషన్ వేయాలంటే ఆ ఫర్ఫీచర్ చేశారు కదా ఆర్టికల్స్ని ఫర్ఫీట్ చేసిన జప్తు చేసిన 2 నెలల లోపల అప్లికేషన్ అనేది వేసుకోవాలి. అప్లికేషన్ వేసుకున్న తర్వాత అగ్రీడ్ పర్సన్ ఏమని చెప్తాడంటే ఆ న్యూస్ పేపర్లో కానీ బుక్స్లో కానీ డాక్యుమెంట్స్లో కానీ స్టేట్ గవర్నమెంట్కి అగెయినెస్ట్గా ఎటువంటి మ్యాటర్ ఇల్లీగల్గా మేము పబ్లిష్ చేయలేదు, మేము ప్రింట్ చేయలేదు అని చెప్పి ప్లీ తీసుకుంటారు. తర్వాత ఈ డెసిషన్ అనేది ఎవరిస్తారంటే 3 జడ్జెస్ యొక్క సమక్షంలో 2 జడ్జెస్ యొక్క మెజార్టీతో ఈ డెసిషన్ అనేది ప్రివేల్ అవుతుందన్నమాట. సెక్షన్ 97 ప్రకారం సెర్చ్ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు ఎవరైనా పర్సన్ని రాంగ్ఫుల్గా కన్ఫైన్ చేస్తే సెర్చ్ వారెంట్ అనేది ఎవరు ఇష్యూ చేస్తారు? డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు కానీ సబ్ డివిజనల్ ఆఫీసర్ కానీ లేదా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కానీ సెర్చ్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తారు. ఈ ప్రొవిజన్లో 2 రెమెడీస్ ఉన్నాయండి అగ్రీడ్ పర్సన్కి. ఒకవేళ ఒక పర్సన్ని పోలీస్ ఆఫీసర్ కానీ లేదా ప్రైవేట్ పర్సన్ కానీ కన్ఫైన్ కానీ చేస్తుంటే అంటే బంధించుంటే 2 రెమెడీస్ ఉన్నాయి. ఒకటి కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఉంది, 2 ప్రొసీజరల్ రెమెడీ ఉంది. కాన్స్టిట్యూషనల్ రెమెడీ అంటే హెబియస్ కార్పస్ రిట్ ద్వారా మనం హైకోర్టులో ఆర్టికల్ 226 ప్రకారం రిట్ వేయొచ్చు.
లేదా ప్రొసీజరల్ రెమెడీ అనేది ఉందండి. సెక్షన్ 97 ఆఫ్ సిఆర్పిసి కింద మనం ప్రొసీజరల్ రెమెడీ కూడా అడగొచ్చు. ఒకవేళ పోలీస్ ఆఫీసర్ కానీ ఒక ప్రైవేట్ పర్సన్ని రాంగ్ఫుల్గా కన్ఫైన్ కానీ చేస్తుంటే మేజిస్ట్రేట్ గారు అడ్వకేట్ కమిషన్ వేసి తర్వాత ఆ పోలీస్ స్టేషన్లో ఆ విక్టిమ్ అనే వారిని ఐడెంటిఫై చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వచ్చు. ఒక ప్రైవేట్ పర్సన్ని ఇంకొక ప్రైవేట్ పర్సన్ని కన్ఫైన్ కానీ చేస్తుంటే బంధించుంటే మేజిస్ట్రేట్ గారు సెర్చ్ వారెంట్ అని ఇష్యూ చేసి పోలీస్ ఆఫీసర్కి ఐడెంటిఫై చేయమని చెప్పొచ్చు అనమాట విక్టిమ్ని. సెక్షన్ 98 ప్రకారం ఒక ఫీమేల్ని అబ్డక్షన్ కానీ చేస్తే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు కానీ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గారు కానీ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కానీ సెర్చ్ వారెంట్ అనేది ఇష్యూ చేస్తారు. ఎవరైతే ఫీమేల్ని డిటైన్ చేస్తుంటారో ఆ ఫీమేల్ ఉమెన్ని వెతికి తీసుకోరండి అని చెప్పి ఆర్డర్స్ అనేది పాస్ చేస్తారు. ఈ పిటిషన్ ఎవరైవచ్చు అంటే అగ్రీడ్ పర్సన్ తరపున గార్డియన్ కానీ హస్బెండ్ కానీ లేదా వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ అప్లికేషన్ అనేది వేయచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.